వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాక్ ఫ్రూట్ దోశ. సో జాక్ ఫ్రూట్ తిన్న తర్వాత సీడ్స్ ఉంటాయి కదా, విత్తనాలు పొట్టు తీసేసి ప్యాన్లో ఫ్రై చేశాను లైట్గా. ఒక 5 తీసుకున్నాను. ఒక టీ గ్లాస్తో గట్టి అటుకులు, ఒక టీ గ్లాసు స్టోర్ రైస్, ఇవన్నీ కలిపి 6 hours వాటర్ వేసి నానబెట్టాలి. సిక్స్ అవర్స్ అయింది. తర్వాత ఈ సీడ్స్ ఫ్రై చేసినవి చిన్న పీసెస్ చేసి వాటర్ వంపేసి మిక్సీ జార్లో మొత్తం గ్రైండింగ్ చేసుకోవాలి. చాలా థిక్ కన్సిస్టెన్సీ. ఆ పప్పులు ఉండటం వల్ల కలర్ కూడా చూడండి ఎలా వచ్చిందో, ఇలా వచ్చింది, చాలా స్మూత్గా. సో పేస్ట్ అనేది రెడీ అయిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు జాక్ ఫ్రూట్ సీడ్స్ దోశ ట్రై చేయండి.